నా తప్పేంటని అడగాల్సింది పోయి అవును ఆయన గౌతు లచ్చన్న గారి గురించి మాట్లాడింది. ఏమన్నా రాజకీయాలకే ఏదైనా మాట్లాడితే మేము తప్పు పడతాము. ఎందులో పూసుకు తిరిగేది ఏందో రాసుకు తిరిగేది ఏందో. పోనీ అతను ఏమన్నా తెలుగుదేశంలో కొత్త ఎవడన్నా తీసుకుంటారు. పోనీ వీళ్ళిద్దరు ఏమన్నా చంద్రబాబు నొప్పించి తెలుగుదేశంలో తీసుకొచ్చే సీన్ ఏమన్నా ఉంటుందా? ఇంకోటి పోనీ నియోజకవర్గ పరంగా చూస్తే ఇంకోటి నియోజకవర్గంలో చూసిన మైలవరం నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నాడు, దేవినేని ఉమాండ. మళ్ళీ 3 ఆయన ఈయన తెచ్చుకుని పెట్టుకుంటారు. ఇతను కూడా అక్కడి నుంచి తీసేసి పెడన ఇప్పుడు పెనమలూరు కిందసారి ఈ దఫా మైలవరం ఇచ్చేశారు కదా ఇతను. అక్కడ పని చేసుకుంటున్నాడు. ఇతను వాళ్ళు ఎందుకు చేస్తారు అక్కడ బేసిక్గా? కాబట్టి ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ అధికారిని తీసేయండి, ఆ అధికారిని తీసేయండి, లేకపోతే వీళ్ళ మీడియాలో అనుకూల మీడియాలో కూడా ఇదే విధమైన కథనాలు. ఒక రకంగా చెప్పాలంటే ఒక విచిత్రమైనటువంటి భావోద్వేగాలను క్రియేట్ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళే. పార్టీలు అనేటటువంటిది అట్లాగా మరీ చివరికి విచ్చలవిడిగా తయారు కాకూడదు. పార్టీ అంటే రాజధర్మం పాటించాలి. రాజధర్మంలో ప్రభుత్వం అనేటువంటిది రాజధర్మం పాటించాలి. పార్టీ వ్యక్తిగతంగా వేరు, ప్రభుత్వం అనేది రాజధర్మం ఉండాలి. రాజధర్మం పాటించని ఎట్లా? రాజధర్మం అంటే ఏంటి? కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా నడిపించడం. ఇక్కడ భావోద్వేగాలకు అనుగుణంగా నడిపించమంటున్నారు ప్రభుత్వాన్ని. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం తప్పులు చేయాల్సి వస్తుంది. ఈ తప్పులకి బాధ్యత రేపు పొద్దున వీళ్ళు ఎవరన్నా ఎత్తున పెట్టుకుంటారా? రేపు